నమస్కారం. 2026 ఫిబ్రవరి నెలలో రాహుతో కలిసి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మొత్తం 4 గ్రహాలు కలిసిపోతాయి. అంటే మొత్తం 5 గ్రహాల సంయోగం జరుగుతుంది. ప్రతి గ్రహం సుమారు 30 రోజులు రాహుతో కలిసి ఉంటుంది. తర్వాత ఒక్కొక్కటిగా విడిపోయి ముందుకు వెళ్తాయి. ఈ సంయోగం వల్ల తప్పకుండా ప్రభావం ఉంటుంది. రాహు అంటే దాని దగ్గర చేరే గ్రహం శక్తిని పూర్తిగా తీసుకుని అదేవిధంగా ఫలితాలిస్తుంది. ప్రస్తుతం రాహు శని రాశిలో ఉంది. గురుదృష్టిలో శని రాశిలో, వాయురాశిలో రాహు చాలా బలంగా ప్రభావం చూపుతోంది. ఈ రాహు ప్రపంచవ్యాప్తంగా కూడా వేగవంతమైన మార్పులను తీసుకురాగలదు. అవి ఏమిటో వీడియో చివరలో చెప్తాను. ఇప్పుడు ప్రతి రాశి, మేషం నుంచి మీనం వరకు ప్రతి లగ్నంతో కలిసి అర్థం చేసుకోండి. మిథున రాశి, మిథున లగ్నం 2026లో రాహుతో 4 గ్రహాలు కలుస్తాయి. మొత్తం 5 గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. మిథున రాశికి ఇది 9వ స్థానంలో జరుగుతుంది. 9వ స్థానమంటే అదృష్టం, భాగ్యం, ధర్మం. ఫిబ్రవరి 6న బుధుడు రాహుతో కలుస్తాడు. బుధుడు మీ బుద్ధి, ఆలోచన, ఆత్మకారకుడు. తర్వాత శుక్రుడు, ఫిబ్రవరి 13న సూర్యుడు, ఫిబ్రవరి 23న కుజుడు కలుస్తారు. ఈ సమయంలో ఏమవుతుంది? మిథున రాశి వారికి సహజంగానే ఎక్కువ ఆలోచనలుంటాయి. ఒకేసారి చాలా విషయాలపై ఆలోచిస్తారు. రాహుతో బుధుడు కలిసినప్పుడు ఆలోచనలు ఇంకా ఎక్కువ అవుతాయి. భవిష్యత్తు గురించి, ప్లానింగ్ గురించి, లైఫ్ ఎలా మార్చుకోవాలి అన్న ఆలోచనలు పెరుగుతాయి. శుక్ర ప్రభావం. శుక్రుడు మీకు 5వ అధిపతి. అంటే మనస్సు, ధైర్యం, భయం, ప్రేమ సంబంధాలు ఇవన్నీ శుక్రుడితో సంబంధం కలిగి ఉంటాయి. గురు దృష్టి. బుధుడు, శుక్రుడు రాహుపై పడుతోంది. అందుకే మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాని రాహుతో కలయిక కావడం వల్ల ముందు కొంత పోరాటం తర్వాతే ఫలితమొస్తుంది. సూర్యప్రభావం. సూర్యుడు మిథునానికి 3వ అధిపతి. అంటే సోదరులు, ధైర్యం, కమ్యూనికేషన్. ఈ సమయంలో కొంత సందేహం, భయం ఉండొచ్చు. కెరియర్లో ముందుకు ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన పెరుగుతుంది. కుజ ప్రభావం. కుజుడు మిథునానికి అనుకూల గ్రహం కాదు. రాహుతో కలిసినప్పుడు కోపం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు వస్తాయి. అందుకే జాగ్రత్త అవసరం. మంచి విషయమేమిటంటే ఈ సంయోగం 9వ స్థానంలో జరుగుతోంది. అంటే భాగ్యస్థానం. చివరికి మంచి నిర్ణయం తీసుకుంటారు. అది చదువు, పెళ్లి సంబంధాలు, ఉద్యోగం, బిజినెస్, విదేశీ ప్రయాణం విషయాల్లో ఉండవచ్చు. తేదీలు. ఈ ప్రభావం ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 6 బుధుడు, ఫిబ్రవరి 13 సూర్యుడు, ఫిబ్రవరి 23 కుజుడు, మార్చి 2 తర్వాత శుక్రుడు బయటకు వెళ్తాడు. తర్వాత ఒక్కొక్కటిగా విడిపోతారు. గురు ప్రభావం. గురు మీ మొదటి ఇంట్లో ఉన్నాడు. అందుకే మనసులో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన పెరుగుతుంది. కొంతమందికి ఇల్లు కొనాలి, వాహనం కొనాలి, ఉద్యోగ మార్పు, బిజినెస్, విదేశీ ప్రయాణం, పెళ్లి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అకస్మాత్తు మార్పులు. రాహు అకస్మాత్తుగా అవకాశాలు తెస్తాడు. నమ్మాలా వద్దా అనే సందేహం వస్తుంది. కానీ ఇవన్నీ చివరికి మీ మంచికే మారుతాయి. ప్రపంచస్థాయి ప్రభావం. ఈ సంయోగం వల్ల ప్రపంచంలో కూడా మార్పులు జరుగుతాయి. శుక్రుడు ఆర్థిక వ్యవస్థ, బుధుడు బ్యాంకింగ్, వ్యాపారం, సూర్యుడు అధికారాలు, కుజుడు సైన్యం. ఈ రంగాల్లో మార్పులు కనిపిస్తాయి. కొన్ని దేశాలకు మంచిగా, కొన్నింటికి కష్టంగా ఉంటుంది. చివరి మాట, రాహులో మంచి శక్తి ఉంది, చెడు శక్తి కూడా ఉంది. గురుదృష్టి ఉండటం వల్ల ఏం జరిగినా చివరికి మంచి ఫలితం వస్తుంది. ముందు తుఫాన్, తర్వాత ప్రశాంతత. అలాగే జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోండి. రాహు యోగమా, దోషమా తెలుసుకోండి. మళ్ళీ మంచి కార్యక్రమంలో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.